నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను. విషయం ఏందంటే, చంద్రబాబు నాయుడు గారు పాత్ర వేసి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న 'శ్రీ తేజ్' పై మళ్ళీ మరోసారి కేసు అనేది నమోదైంది. గతంలో ఫిబ్రవరిలో ఆల్రెడీ కేసు నమోదైంది. అదే మళ్ళీ ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ అయ్యి దాని నుంచి ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే జరిగింది. అయితే విషయాల్లోకి వచ్చినట్లయితే, ఒక మహిళతో పెళ్లి చేసుకుంటారని నమ్మించి శారీరకంగా వాడుకొని చివరికి నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసి ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె వచ్చి ఇక్కడ కేసు పెట్టడం అయితే జరిగింది. గతంలో కూడా ఆమెతోనే ఇట్లా సంబంధాలు పెట్టుకొని ఆ విషయం ఇంట్లో తన భర్తకి తెలవడం వల్ల తన భర్త అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం అయితే జరిగింది. ఆ భర్త యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు నమోదు అయితే చేశారు, గతంలో చేశారు. ఆ విచారణ కొనసాగిస్తుండగా మళ్ళీ మరోసారి నమ్మిచ్చాడు అనమాట. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నేను నీతోనే ఉంటా అని చెప్పేసి మళ్ళీ నమ్మించి ఆ కేసుని అట్లా సద్దుమణిగేలా చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఏం పట్టనట్లు, ఏం తెలవనట్లు నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినటువంటి ఆ శ్రీతేజ్పై ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ మహిళ మళ్ళీ ఒకసారి కేసు పెట్టడం అయితే జరిగింది. ఈ విషయంపై మరి పోలీసులు కూడా అంటే పూర్తి పేరు కానీ ఆమె సంబంధించిన వివరాలు కూడా ఏం చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. మాకు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇది ఆల్రెడీ గతంలో ఉన్న కేసే, దాన్ని మళ్ళీ తిరిగి విచారిస్తున్నాము. అది ఆల్రెడీ ఆగిపోయిన కేసు అది. మళ్ళీ ఆ మహిళ మళ్ళీ వచ్చి ఎఫ్ఐఆర్ చేసింది. మళ్ళీ వచ్చి కేసు పెట్టడం వల్ల ఈ కేసుపై కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని మేము దర్యాప్తు అనేది చేపడతా ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు అయితే చెప్తా ఉన్నారు. ఆ బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదును నమోదు చేసుకొని పలు సెక్షన్ల కింద శ్రీతేజ్పై పోలీసులు చెప్పింది ఏంటంటే, ఆ కేసులో వివరాల్లోకి వచ్చినట్లయితే బిఎన్ఎస్ 69, 115, 318 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మహిళ ఎవరు ఏంటి, ఆమెకు సంబంధించినటువంటి ఏ వివరాలు కూడా పోలీసులు వాటిని చాలా గోప్యంగా ఉంచుకొని ఆ బాధిత మహిళ ఇచ్చినటువంటి ఆ కేసును నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద కేసు అనేది నమోదు చేసుకుని పోలీసులు చాలా సీరియస్ గా ఆమెకు సంబంధించిన పేరు కానీ, ఆమె సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు కానీ ఏమి కూడా, ఆమెకు సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా బయట పెట్టకుండా చాలా గోప్యంగా ఆమెకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆమెకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూకట్పల్లి పోలీసులు అయితే చాలా సీరియస్ గా అయితే ఆ కేసును దర్యాప్తు చేసే పనులు అయితే ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో అతను ఈ లక్ష్మీ ఎన్టీఆర్ తో పాటు మంగళవారం అని, పుష్ప 2 అని, మళ్ళీ ఇంకా నారప్ప అని చెప్పేసి చాలా పలు చిత్రాల్లో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి యాక్టర్ శ్రీతేజ్ పై ఇట్లాంటి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు మరి ఎటు మలుపు తిరుగుతుంది, ఈ కేసు అసలు ఎలాంటి విచారణ చేస్తారు, ఆ మహిళకి న్యాయం చేస్తారు అని చెప్పేసి అయితే కూకట్పల్లి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఆ మహిళకి ఎట్లాంటి న్యాయం చేస్తారు అనేది కేసు గురించి మరిన్ని విషయాలు మీతో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం ఆ సినీ నటుడు శ్రీతేజ్ పరారీలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ శ్రీతేజ్ ఆచూకీ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలాగా వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆ సదరు మహిళకి న్యాయం చేశామని, పలు సెక్షన్ల కింద మేము కేసులు పెట్టామని, ఖచ్చితంగా అయితే ఆ మహిళకి న్యాయం జరుగుతుందని. ఇంకో విషయం ఏంటంటే, అంటే కొంతమంది మాట్లాడుకున్న విషయాలను బట్టి అయితే మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ మహిళకి కాకుండా ఇంకో మహిళ, వేరే మహిళతో కూడా సంబంధాలు ఉన్నట్లు ఆయన చాలా రకాలుగా ఆమె ఓపిక పట్టి ఆ ఓపిక నశించిపోయి కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దారేది లేక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ కేసు పెట్టి ఇక్కడ న్యాయపరంగా వెళ్ళాలి, న్యాయపరంగా వెళ్తేనే నాకు న్యాయం జరిగిద్ది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ సదరు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె డీటెయిల్స్ ఏమి చెప్పనప్పటికీ కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే శ్రీతేజ్ పై ఆల్రెడీ ఎవరైతే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారో ఆ సదరు మహిళ భర్త, ఆమె కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయితే మనం చూసాము. దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే గచ్చిబౌలిలో కేసు నమోదు చేసి అక్కడి నుంచి జీరో ఎఫ్ఐఆర్ గచ్చిబౌలిలో జరిగిన తర్వాత అక్కడి నుంచి కూకట్పల్లి పిఎస్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ముమ్మరంగా అయితే కూకట్పల్లి పోలీసులు అయితే ఆ కేసుని చాలా సీరియస్గా తీసుకొని అయితే కేసుపై స్పందిస్తూ విచారణ చేపడుతున్నారు. ఇక్కడ పోలీసులు చెప్పిన విషయాల ప్రకారం వస్తే ఇప్పుడు ఆ శ్రీతేజ్ అనే నటుడు, యాక్టర్ శ్రీతేజ్ పరారీలో ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పట్టుకొని వచ్చి ఆ సదరు మహిళకి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ కేసు సంబంధించి మరిన్ని విషయాల గురించి తెలియజెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాము.